వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో చక్రాలు, మురుకులు, కారపూస అనే 3 పేర్లతోనే ఒకటే చక్రాలు అనేది పేరు. అయితే ఏ ప్రాంతంలో ఏ పిలుస్తారో మురుకులు అంటారు కొందరు, చక్రాలు అంటారు కొందరు, కారపూస అంటారు కొందరు. వీటిని చూపించబోతున్నాను నేను. చూడండి, బియ్యం కడిగి వడేసి ఎండబోసాను. ఇందులో పుట్నాల పప్పు 1 కేజీ బియ్యానికి టీ గ్లాస్ పుట్నాల పప్పు, టీ గ్లాస్ సగ్గుబియ్యం, టీ గ్లాసు మినపగుళ్ళు వేయించి పోయాలన్నమాట. దీంట్లో మినపగుళ్ళు వరకు బియ్యం కూడా కొంచెం వేయించుకోవాలి దోరగా. వీటన్నిటిని కలిపి ఆరబెట్టేశాను, అన్నీ కలిపేశాను. సగ్గుబియ్యం, మినపగుళ్ళు, పుట్నాల పప్పు, బియ్యం వీటిని ఆడించుకోవాలన్నమాట. పిండి పట్టించేసుకొని మనకి చక్రాలు ఒత్తుకోవటానికి. అదిగో చూడండి, పిండి కూడా పట్టించుకొచ్చి పిండి కలుపుతున్నాను. కేజీ బియ్యం పిండిలో 3 టీ గ్లాసులు పోసాను అన్నమాట. దాంట్లో ఉప్పు తగినంత, కారం తగినంత, వాము, వాము అలా వాము, ఉప్పు, కారం, నువ్వులు, ఒక 4 స్పూన్లు నువ్వులు, 3 స్పూన్లు కారం, 5-6 స్పూన్లు సాల్ట్ పట్టిందండి. చాలపోతే కూడా మళ్ళీ మధ్యలో కొంచెం వేసాము, మన టేస్ట్ చూసుకుని వేసుకోవటమేను. వాము ఒక 2 స్పూన్లు వాము, ఇవన్నీ వేసి పిండి కలుపుతున్నాము. ఉప్పు కారం చూసుకొని కలుపుకోవటం, ఎంత చాలపోతే కొంచెం వేసుకోవటం, సరిపోతేనేమో చూసుకోవటం. ఇక పిండి మొత్తం అన్నీ వేసి కలుపుతున్నాం. నువ్వులు కూడా వేసానండి. బాగా అన్నీ కలిసిందాక పిండి అట్ట కలదిప్పాలి. బియ్యం పిండిలో పట్టించుకొచ్చిన అన్నీ కలిపిన పిండిలో ఇవన్నీ వేసామన్నమాట. నువ్వులు, ఉప్పు, కారం వేసాము, వాము వేసాను. మొత్తం వేసినాక బాగా కలదిప్పాలి. మనం సాల్ట్ పిండి కలుపుకున్నా కూడా చూసుకుని మళ్ళీ చాలపోతే వేసుకుంటూ ఉండాలి. మనకు తగినంత, మనం ఎంత ఉప్పు తినగలుగుతామో అంత పిండి కలిపినా కూడా నోట్లో వేసుకొని చూసుకొని వేసుకోవాలండి. చాలకపోతే వాటర్ పోసి కలుపుతున్నాము. చూడండి, ఇప్పుడు కలుపుతున్నాము. ఎవరో కాదండి, మేము ఉంటున్న ఇంటి ముందే ఉంటారు వాళ్ళు, వాళ్ళ మమ్మీ అన్నమాట. ఇవి నేను ఒక్కదానే చేసుకోవాలని అనుకుంటుండగా అడిగాను వస్తారని. పాపం వచ్చి చేసి పెట్టింది నాకు. ఇద్దరం కలిపి చేసాములేండి. పిండి అంతా కలిపింది, ఆ మురుకుల గిద్దలతో చక్రాలన్నీ ఒత్తింది. నేను పొయ్యి మీద వేసాను అన్నమాట. హెల్ప్ చేసిందండి బాగా. మా ఎదురింటోనే ఉంటారు ఈ అక్క వాళ్ళు. ఇద్దరం కలిసి ఈ మురుకులు అనేది చేసాము. పిండి అంతా బాగా మద్దన చేసినట్టుగా కలుపుతుందండి పిండి. అలా కలిపితేనే నున్నగా సాఫ్ట్గా ఈ చక్రాలు అనేవి వస్తాయి. వీటిని పూస అని కూడా పిలుచుకుంటారు, కారపూసలాగా అని పిలుచుకుంటారు. చూడండి ఎలా కలుపుతుందో, చపాతీ పిండి మద్దం చేసినట్టుగా కలుపుతుంది పిండి. మధ్య మధ్యలో ఉప్పు చూసుకుంటా, చాలపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటా వాటర్ పట్టుకొచ్చి నేను పోస్తున్నాను. ఇది ఒక్కళ్ళతో చేసుకోవాలంటే అంత అవదండి, ఇద్దరం కలిపి కాబట్టి తొందరగానే అవుతుంది. వాటర్ పోస్తూ ఉంటున్నాను నేను కూడాను పట్టుకొచ్చి. ఆ అక్కేమో పిండి కలుపుతుంది. లెట్ట బాగా కలుపుకుంటే మృదువుగా, స్మూత్గా,
బాగా వస్తాయండి మురుకులు. కారం అంటే వట్టి కారం అండి, అంటే పచ్చి కారం ఉంది కదా అది వేసాము. ఉప్పు టేస్ట్ చూద్దాం పిండి అని చూస్తున్నాను. ఇంకా సరిపోలేదు, అది సాల్ట్ అనేది పిండిలో చాలలేదు. ఇంకొంచెం వేస్తున్నాను పిండిలో. ఇలా ఎవరైనా కలిసి చేసుకుంటే పని తొందరగా అయిపోతుందండి. ఒక్కళ్ళకే టైం పట్టే కంటే కొంచెం టైం తక్కువ పట్టిద్ది. ఇద్దరి మీద పని చేస్తే ఏ పనైనా అంతేనండి, పిండి వంటలైనా సరే ఏ పనైనా సరే. వాటర్ కూడా చూసి ఎన్ని కావాలో ఏంటో చూసి పోస్తున్నాము. ఇక చూడండి పిండి చూడండి కలుపుతున్నారు. ఆ అక్క బాగా హెల్ప్ చేసిందండి నాకు. మన ఇంటి ముందే ఉంటారు వీళ్ళు, వాళ్ళ అబ్బాయి కోడలు వాళ్ళు. అక్కడికి వస్తుంది కదా కొడుకు దగ్గరికి. అట్లానే కాసేపు పని అయినాక టైం పాస్ కానీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాము. ఆ మాటల మీద వచ్చినప్పుడు ఇట్లా పిండి అంటే సరేనమ్మా అంది. చూడండి పిండి ఎలా కలుపుతుందో, చపాతీ పిండి ఎలా కలుపుతుందో అలా కలుపుతుంది. సాఫ్ట్గా వస్తాయండి పిండి బట్టి ఈ మురుకులు అనేది. ఈ అక్క వాళ్ళు ఊర్లో ఉంటారండి, వీళ్ళది సిరిసిల్ల అనమాట. ఇక్కడ వాళ్ళ బాబు చిన్న బాబు ఇక్కడ ఉంటుంటే ఇక్కడికి వస్తుంది. 10 రోజులు ఇక్కడ ఉంటా ఉంటుంది, అక్కడికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కదా. ఇక చూడండి మురుకులు మిషన్ లాంటిది, అదే చక్రాలు అనమాట. అదిగో అలా ఉంటుంది చూడండి, చూపించాను కదా. అలా దాంతో ఎలా చేస్తామో కూడా వీడియోలో అంతా మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను. కొంచెం ఉప్పు కారాలు చూసేసుకోండి, మంట అనేది లేకుండా. ఉప్పు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. దాన్ని బట్టి పిండి కలుపుకునేటప్పుడు చూడండి ఎలా అవుతుందో. ఆ మురుకుల మిషన్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. కొంచెం పిండి దానికి అంటుకోకుండా సాఫ్ట్గా దిగిద్దండి అవి. ఎలా మురుకుల మిషన్తో ఒత్తిద్దో ఆ మురుకులు అనేది మీకు చూపిస్తాను. పిండి కలపటం అయిపోయింది. ఇంకా దానికి ఏమేం కావాలో మురుకులు ఒత్తే మిషను, అవి వేసుకునే మనం దేని మీద ఒత్తుకుంటామో అవన్నీ ప్లేట్స్ మీద పెట్టామండి. ప్లేట్స్ మీద ఒత్తుకుంటే చక్కగా వస్తున్నాయి. వాటికి ఏం చేసామో, ఆ ప్లేట్స్కి ఏం కట్టామో, క్లాత్ లాగా కట్టాము, అవన్నీ మీకు చూపిస్తాను ఎలా కట్టాలో కూడా. కొంచెం ఒత్తి చూద్దాం అసలు ఎలా ఉందో అనేది. పిండి దాంట్లో పెడుతున్నాము, కరెక్ట్గా వస్తాయా లేదా అనేది చూస్తానికి. అట్లా మరలాగా తిప్పాలండి దాన్ని మూత పెట్టినాక. చూడు ఆ అక్క ఎలా తిప్పుతుందో. కర్చీప్స్ తీసుకున్నానండి, 2 కర్చీప్స్. ఇక ప్లేట్స్ తీసుకున్నాను 2 ఒకే సైజు ప్లేట్లు. వాటిని ఆ ప్లేట్స్కి ఈ క్లాత్ వేసి బాగా అటువైపు ఇటువైపు దగ్గరగా జరిపి ముడి వేయాలండి. 4 పక్కల ముడి వేయాలి. 4 ముళ్ళులాగా గట్టిగా ప్లేట్ బిగుసుకుంటుంది. ఈ ఐడియా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఇక చూడండి ఎలా బిగించాము. అదిగో చూపించాను కదా ప్లేట్స్కి అనమాట. ఇదేంటి ఇది ఇలా ఎందుకు చేసామంటే అండి, ఆయిల్లో మనము వేస్తుంటే మన చేతికి ఆవిరి కొట్టినట్టుగా, అంటే వేడి బాగా
హీట్ ఎక్కిన ఆయిల్ కదండి, అది మన చేతికి వేడిగా కొట్టిద్ది కాబట్టి ఇలా అయితే సింపుల్గా బాగుందండి. అందుకని ఇలా చేసాము. 2 ప్లేట్స్, 2 కర్చీపులు అలా ముడేసి పెట్టుకున్నాము. ఆ ముడి దాని మీద అలా వేసుకోవాలన్నమాట. అదిగో చూడండి ఎలా వేసాము. ఆ పిండిని సాఫ్ట్గా అయిందాక బాగా విసికింది. ఇక చూడండి మళ్ళీ చూపిస్తున్నాం మీకు. ఇక క్లియర్గా చూడండి ఎలా ముడేసుకోవాలో. అన్నీ కూడా ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నామండి మీకు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మురుకులు చక్రాలు అనేది. అదిగో ప్లేటు ఆ క్లాత్లో పెట్టి అలా బోర్లు ఇచ్చి అటొక ముడి ఇటొక ముడి బాగా బిగించి కట్టాలండి. అదిగో చూడండి అసలు ఇంత కూడా ప్లేటు మీద వేయంగానే జారి ఆయిల్లో పడిపోతుందండి. మనం వేస్తుంటే చేతికి ఆవిరి కొడతా వేడిగా అబ్బా అంట పొగలు వెళ్తూ ఉంటుంది కదండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కి. అదిగో కళాయి పెడుతున్నాను పొయ్యి మీద. ఈ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకున్నాక స్టవ్ వెలిగిస్తాను. పల్లి ఆయిల్ పోసానండి, కొంచెం టేస్ట్గా ఉంటాయి అని చెప్పి. అది 1 కేజీ బావు దాకా ఆయిల్ ఉందండి. అది నిండా పోద్దామంటే వద్దని అందండి ఆ అక్క. పొంగు వస్తుందేమోనని నాకు కూడా భయం వేసింది. పల్లి ఆయిల్ కదా, అంటే వేరుశనగ నూనె ఆయిల్ అనమాట. సగానికి పైగా పోసి స్టవ్ వెలిగించాను. ఆ పైన చిమ్మీ కూడా వేసాను, లేదంటే ఆ పొగంతా మన ముఖానికే వచ్చినట్టుగా అనిపించిద్దండి. బాగా ఆయిల్ హీట్ ఎక్కనిస్తున్నాము. ఇప్పుడు చూడండి ఎలా దాని మిషన్తో ఎలా చేస్తారో. ఆ ప్లేట్స్ క్లాత్ మీద అదిగో చూడండి ఎలా తిప్పుతున్నారు మర. ఆ మిషన్ అదిగో చూడండి ఎలా పడుతుంది. అవి చుట్టూ రౌండ్గా తిప్పుకుంటా వస్తుంది ఆ అక్క. అదిగో చూడండి చేత్తో అలా ఆపినట్టుగా. ఎలా మర్ర చుట్టూ తిప్పుకొస్తుందో చూడండి ఇంకొక ప్లేట్లోకి. ఇట్ట 2 ప్లేట్లు 2 సరిపోతున్నాయండి ఆ ఆయిల్లోకి. మనకి నూనె ఎక్కువగా ఉన్నంతసేపు 2 వేసుకోవచ్చండి. ఆయిల్ కనుక తగ్గింది అనుకుంటే ఒక్కొక్కటి వేసుకోవచ్చు. అదిగో చూడండి ఎలా ఉన్నాయి ఆ ప్లేట్స్ మీద. వెనకాల ముడి పట్టుకుని దాంట్లోకి ఆయిల్లోకి వంచటమేనండి ఇది. ఎలా వేస్తామో ఎలా చూపిస్తామో కూడా మీకు హీట్ ఎక్కిందా లేదని చూస్తున్నాను. అది వేస్తుంది చూడండి ఎలా వేస్తుందో. ఆ ముడి పట్టుకుని దాంట్లోకి వదులుతుందన్నమాట. బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. అలా రావాలండి హీటు ఆయిలు, లేదంటే అవి బాగోవండి. అవి కట్టికేసినట్టుగా అంటే గట్టిగా అవుతాయి. ఇలా అనుకోండి బొరబొరలాడుతూ వస్తాయి మురుకులు. అందులో సన్న రంధ్రాలు వాటితో నొక్కాము. కాగితే అలా తేలిద్దండి. అవి చూడండి మురుకులు ఎలా పైకి కనిపిస్తున్నాయో. మనం తిరగేసుకుంటా బోర్లు వేసుకుంటా ఉండొచ్చు. అసలు వేయకముందే ఫస్ట్ వాయి తిరగేయకముందే అయిపోద్దండి. బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆయిలు. ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 పడతాయండి. ఇప్పుడు ఆ 2 ప్లేట్లలో వేస్తూ ఉంటాము. అప్పటికే అయిపోయిందండి అవి మురుకులు. ఎందుకంటే ఫస్ట్ నూనె కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంది కదా. మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ట్రై చేసి చూడండి. అలా ప్లేట్ల మీద
మురుకులంటే అందరూ ఒత్తుకుంటారు కానండి, పిండి నేను చెప్పాను కదా, మినపగుళ్ళు 1 టీ గ్లాసు, కేజీ రైస్కి 1 టీ గ్లాసు మినపగుళ్ళు, 1 టీ గ్లాసు పుట్నాలు, 1 టీ గ్లాసు సగ్గుబియ్యం వేసి పట్టామండి. ఈ పచ్చెనగపప్పు ఇవన్నీ పోసి పట్టిస్తుంటే గ్యాస్ లాగా వస్తుందని ఇంట్లో వాళ్ళు తింటలేదు. ఇలా ట్రై చేసి చూద్దామని చేసాము, బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. అన్ని వీడియోలు కూడా మన దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము. వంటల వీడియోలు, పిల్లల డ్యాన్సులు అన్నీ కూడాను. ఏ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నీ మన కృష్ణాతో సరదాగా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్క వాయి వేసుకోవటం, తిరగేసుకోవటం, అలా తిరగేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినవి మురుకులు అనేవి. ఇవి పిల్లలు తిన్నా అన్నీ వాము అన్నీ వేసాం కాబట్టి ఏ కడుపుల నొప్పి కానీ అలా ఏది రాదండి. హెల్త్ బాగుంటుంది. పెద్దవాళ్ళు తిన్నా చిన్నవాళ్ళు తిన్నా. అదిగో చూడండి, సాఫ్ట్గా వచ్చినాయి. కొంతమంది లావు ఆటితో ఒత్తుకుంటారండి మిషన్తో, కొంతమంది సన్నగా కావాలని తీసుకుంటే ఎవరిష్టం వాళ్ళదండి. పిండి మాత్రం కలపటం ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదా, అలా చేసుకోండి. ఒక పెద్ద ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో పేపర్ వేసి ముందు ఆయిల్ ఉంటే దాన్ని పీల్చుకుంటుందని చెప్పి పేపర్ వేసి దాంట్లో ఒక వాయి తీసేతలకి ఇంకొక వాయి దాకా పీల్చుకొని ఇచ్చి తర్వాత ఒక డబ్బాలో పేపర్ వేసి పెడతానండి. దాంట్లో మీకు అన్నీ చూపిస్తాను పెట్టేటప్పుడు కూడాను. ఏగుతుందా లేదా, మురుకులు గట్టిగా వస్తున్నాయా లేదా అని చూస్తున్నారండి. సరిగ్గా కాలకపోతే మెత్తగా వస్తాయండి. బాగానే ఉందని చెప్పింటే మళ్ళీ తీసేస్తున్నాను. ఆ అక్క మిషన్తో నొక్కి తీసుకొచ్చిస్తుంది, నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ 2 వాయిలు చూపించింది ఇలా వేసుకోవాలని. ఇంకా మీరు నక్కండి, నేను వేసుకుని కాగినాక తీసేస్తాను, అది కాలినాక చక్రాలు అని చెప్పాను. ఇద్దరు ఉంటే తొందరగానే అయిపోతుందండి పని. ఏ పనైనా కొంచెంసేపు పట్టదమ్మా అని చెప్తుంది. కజ్జికాయలు కూడా చేస్తాను నేను కావాలంటే అని అంటుంది. గజ్జిలు లాంటివి, స్వీట్ కానీ బూరెలు కానీ అరిసెల పాకం కూడా బాగానే చేస్తానని చెప్తుంది ఆ అక్క. ప్రస్తుతానికైతే ఇవి వండుతున్నాము మేము. కొంచెం స్వీట్ తక్కువలేండి తింటాం ఇంట్లో. ఇగో చూడండి ప్లేట్లో ఎలా తీసి పెడుతున్నాను అన్నీను. మళ్ళీ ఈ డబ్బాలోకి స్టోర్ చేస్తాను. పిల్లలకి స్నాక్స్ కింద పెద్దవాళ్ళమైనా కానీ తింటాం కదండి. ఇలా చేసి పెట్టుకుని డబ్బా పెట్టుకుంటే అప్పుడు కొంచెం తినచ్చు. బయటవంటే ఆయిల్ ఖరాబ్ అంతా అన్నీ వండిన ఆయిల్ మళ్ళీ పోస్తూ ఉంటారండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అట్లానే అచ్చంగా ఇంట్లోనే చేసుకోలేము, అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. ఇక తీసుకుని చూడండి డబ్బాలోకి ఎలా డబ్బాలో కూడా ఒక న్యూస్ పేపర్ వేసాను, ఇంకేమైనా ఉంటే అడుగున ఆయిల్ లాగిద్దని చెప్పి డబ్బాలో పెట్టేస్తున్నానండి ఈ మురుకుల్ని. ఇక మీకు చూపించాను కదా ఎలా పెట్టుకుంటున్నాము. అడుగున మాత్రం పేపర్ వేసుకోవాలండి, న్యూస్ పేపర్ వేసుకుంటే ఇంకా దాంట్లో ఉండే ఆయిల్ కూడా దాంట్లో దిగిద్ది. ఒక వాయి వేసుకోవటం, ఒక వాయి తీసుకోవటం, అట్లా. కేజీ పిండి కదండి అది, కొంచెం టైం పడుతుంది. అది కూడా ఇద్దరం కాబట్టి తొందరగా అవుతుంది. ఆ అక్క కూడా పాపం హెల్ప్ చేయమట్టి నాకు. మా వారేమో మురుకులండు అని ఆఫీస్లో ఉండి కూడా ఫోన్ చేస్తూ ఉంటారండి. వడప్పలు అంటే చెక్కలు అన్నమాట, అవి కూడా చేయమని అంటారు. ఏదైనా ఆఫీస్ నుంచి వచ్చి కూర్చున్నప్పుడు టీవీ చూస్తూ తింటూ ఉండొచ్చు. బయట చెకోడీలు అవి తెస్తుంటే ఆయిల్ ఉంటుంది అందులో అని
గొడవ చేస్తున్నారు. అందుకనే మొన్న ఒకరోజు బియ్యం అన్నీ కడిగి ఎండబోసి పట్టించి ఇలా చేస్తున్నానండి నేను. మీరు కూడా మీ పిల్లలకి మీ వారు మీరు తినటానికి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా పుట్నాలు శనగపప్పు బదులు పుట్నాల పప్పు వేసామండి, పచ్చిశనగపప్పు బదులు. కొంచెం సగ్గుబియ్యం మినపగుళ్ళు అయితే గ్యాస్ అనేది తక్కువ అనిపించిద్ది. శనగపిండి అంటే ఇప్పుడు అందరికీ గ్యాసులు అని అంటున్నారు కదా, ఇలా ట్రై చేసి చూడండి కొత్తగా. ఈ డబ్బా సరిపోయిద్దో లేదని ఇంకో డబ్బా కూడా తీసుకొచ్చి పక్కన పెట్టాను. మంట మాత్రం గ్యాస్ ఫుల్ ఉండాలండి, సెగ. అలా లేకపోతే అవి ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా వస్తాయండి మురుకులు. ఇక చూడండి ఎలా తిప్పుతుందో మిషన్తో. మళ్ళీ నీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ క్లాత్ మీద ప్లేట్ పెట్టిన క్లాత్ కట్టాం కదా, ఆ క్లాత్ మీద కొంతమంది జంతికలని కూడా అంటారండి వీటిని. ఎవరు ఏ భాషలో అంటే ఆ భాషలో పిలుచుకుంటూ ఉంటారు. మేమైతే చక్రాలు అంటాము. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు మురుకులు అంటున్నారు తెలంగాణ సైడు. ఎవరేది పిలిచినా పిండి అదే, ఒత్తేవే, మిషన్ అయ్యే, అంతా అదేనండి, పేరే మార్పు అంతేను. కారపూస అంటారు కొంతమంది. చక్కగా పడిపోతుందండి, అలా ముడి పట్టుకుని వేస్తే చక్కగా జారి వస్తుందన్నమాట. పొడి క్లాత్ మీదే అది. ఇక చూడండి రెండు ఎలా వేసాను. నాకు ఇది చూస్తే ఆశ్చర్యం అనిపించిందండి. అంతకుముందు ఆయిల్లోనే మేము పెట్టి వత్తేదాన్ని. ఈ అక్క చూపించింది ఇలా వేసుకోవాలి అని. ఈ ట్రై చేస్తే బాగుంటుందని చూపిస్తే నేను అలా క్లాతులు కట్టి వేసామండి. చక్కగా అసలు ఇంత కూడా పిండి ఆ క్లాత్ కతుక్కోకుండా ఆ కళాయిలో పడిపోతుందండి అవి. ఈ పని ఇంత పని అనుకుంటాం కదండి, ఇద్దరం కలిసి చేస్తే టైం చాలా తక్కువ పట్టిందండి. పాపం ఎక్కువ పని అంతా అక్కే చేసింది, పిండి కలపటం, మిషన్తో తిప్పటం అంతాను. ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుంటే టైం ఎక్కువసేపు పట్టదండి. ఒక్కళ్ళమే పిండి కలుపుకోవటం, ఒత్తుకోవటం, అలా మిషన్తో ఆ కడాయిలో వేసుకోవటం, మళ్ళీ దాన్ని దాంట్లో ప్లేట్లో పెట్టడం అంటే కొంచెం టైం పట్టిద్ది. ఇలా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అది చూడండి ఎలా వేస్తుందో చూపిస్తున్నాను. ఇగో అట్లా దగ్గరగా ఉంచి ఆయిల్ చిందకుండా, అయినా పడతానే ఉంటుందండి ఆయిల్, మన తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలా చూపిస్తే మీరు కూడా ట్రై చేసుకుంటారు అని ఈ వీడియో చేస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా అనిపించిందో నాకు. అట్లా ప్లేట్లతో కట్టి వేస్తామంటే ఎంత బాగుందండి. చేతి మీదకి ఆయిల్ తగలకుండా, మనకు మంట సెగ తగలకుండా ఉంటుందండి, అది వేడి తగలకుండా ఉంటుంది. అలా తీసేసి వాయి అయిపోగానే కొంచెంసేపు అలా ప్లేట్లో ఉంచి మన డబ్బాలో స్టోర్ చేసుకోవటమేను. ఇక న్యూస్ పేపర్ పెట్టానండి. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి అవి. చూస్తానికి కలర్ఫుల్గా ఉండేవి కదండి ఆ మురుకులు అనేది. చూడండి అక్క ఎలా వేస్తుందో. ఏం కాదు ఏం కాదు. ఇప్పుడు ఆయిల్ తగ్గే గురించి కొంచెం ఆయిల్ మనం వాడంగా అవన్నీ ఉడకంగా తగ్గే గురించి కొంచెం ఒక్కొక్కటి వేస్తున్నానండి. అప్పుడైతే ఒక్కొక్కటి అయితే దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మురుకులు అనేవి వస్తాయి. పిండి కూడా వచ్చింది, ఇంకా దగ్గరలోకి వచ్చాము. ఒక్కొక్కటి వేస్తున్నానండి. ఫస్ట్ నుంచి వేసిన ఆయిల్ తగ్గింది కదా, మళ్ళీ పోద్దామంటే అవసరం లేదు, ఒక్కొక్కటి వేసుకోవచ్చు.
ఏం కాదు, ఇంకో 10 నిమిషాలు పట్టిద్ది అంతే టైము అని అంటే, ఇక చూడండి ఇంకొక డబ్బాలో కూడా స్టోర్ చేశాను. కారపూసలు భలేగా వచ్చినాయండి ఇవి. మీరందరూ కూడా పిండి ఇలా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి చపాతీ పిండి వెళ్ళి ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ కాకుండా కరెక్ట్గా పిండి మనం కలుపుకుంటే కరెక్ట్గా ఇలా వస్తాయండి. చూడండి మీకు అన్నీ చూపిస్తున్నాను అక్కడే పెట్టి డబ్బాలు ఆయిల్ కూడా కళాయిలో ఉండంగానే ఇక అట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో ఉడికినాక అలా ప్లేట్లో పెట్టుకొని ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు కొంచెం ప్లేట్లో పెట్టుకోవటమేను. ఎలా నొక్కిందో చూడండి, మీకు చూపించాను క్లాత్లో. ఇవి చక్కగా వచ్చినాయండి నేను లాస్ట్లో ఒక్కొక్కటి వేస్తున్నాను. 10 ఉండంగా ఇంకా వచ్చింది పిండి అంతా. అది అయిపోయినాయి చూడండి. ఇంకా అడుగున కొంచెం ఉంటే 2 చెకోడీలు చేసి కూడా పెట్టిందండి. వాటిని అయిపోయింది, కడిగేస్తుంది. గిన్నె తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాము. చక్రాలంటే మురుకులంటే పిండి బాగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చినాయండి. లాస్ట్ కొంచెం పిండి మిగిలినాగా నాకు చకోడీ వేసింది. ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయండి మురుకులు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియోలు చూసినందుకు ధన్యవాదాలండి. ఇక స్టవ్ బంద్ చేసేసాను. మీరందరూ చూసుకుని ట్రై చేసి చూస్తారని చెప్పి నేను ఈ వీడియోని మన ఛానల్లో కృష్ణాతో సరదాగా అనే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను, ఈ మురుకులు చేసిన ఈ అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మొత్తం అన్నీ ఒక్కసారిగా చూపించాను కదా, అదిగో చూడండి. ఓకే, ఇక మినప్పిండి, సగ్గుబియ్యం, పుట్నాలు, బియ్యము గుర్తుపెట్టుకోండి. మురుకులు వీటినే చక్రాలని కూడా అంటారు. చూశాను కదా, డబ్బాల్లో కూడా పెట్టి మీకు స్టోర్ చేసి చూపించాను. అలా ప్లేట్లో కూడా ఇగో చూడండి. బాయ్ బాయ్.